అద్భుతాలు చేశారంట. వీళ్ళు ఏం చేశారంట? దయ్యాలను వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, ఆయన నామంలో ప్రవచించారంట కదా. ప్రవచించారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు. వీళ్ళకి పరలోకం లేదంట. బైబిల్ చెప్తుంది ఆ మాట. ఇదేంటండి, దయ్యాలను వెళ్ళగొట్టినా, అద్భుతాలు చేసినా, దయ్యాలను వెళ్ళగొట్టి అద్భుతాలు చేసి ప్రవచించినా కానీ పరలోక రాజ్యం లేదంటున్నారేంటి? వీళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టారు కానీ, అద్భుతాలు చేశారు కానీ, ప్రవచించారు కానీ, వీళ్ళు చెయ్యంది ఏంటి? దేవుని చిత్తాన్ని వీళ్ళు చేయలేదన్నమాట. అర్థమైందా? పరలోక రాజ్యం వెళ్ళాలంటే అద్భుతాలు చేస్తే కాదు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే దయ్యాలను వెళ్ళగొడితే కాదు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రవచనాలు చెప్తే కాదు. అంటే అవి తప్పని అంటం లేదు, కానీ వాటిని చేసినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. అవి చేసినప్పటికీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వారిగా ఉండాలి, దేవుని చిత్తాన్ని. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు కూడా అద్భుతాలు చేస్తారు, దయ్యాలు వెళ్ళగొడతారు, ప్రవచనాలు చెప్తారన్నమాట. అర్థమైందా మీకు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చినటువంటి వారు కూడా దయ్యాలను వెళ్ళగొడతారు, ప్రవచనాలు చెప్తారు, అద్భుతాలు చేస్తారు. కానీ వీళ్ళకి ఏమి లేదు, ఏమి లేదండి, పరలోక రాజ్యము లేదు. బైబిల్లో ఒక మాట ఏముందంటే, సాతానుడంట తానే వెలుగుదూత వేషం వేసుకొని సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేస్తాడంట. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేస్తారంట. ఎవరు? సాతానుడు తానే వెలుగుదూత వేషం వేసుకొని. ఈ రోజున చాలామంది దేన్ని చూసి దేవుడు అక్కడ ఉన్నాడని చెప్పేసి అనుకుంటున్నారంటే, అద్భుతాలు జరుగుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అక్కడ ప్రవచనాలు చెప్తున్నారు, పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏం పెట్టి పిలుస్తున్నారు? పేరు పెట్టి పిలవటం అంటే కొంతమందికి ఎంత ఇష్టమో, అవునా కాదా? పేరు పెట్టి పిలుస్తున్నారంటే ఎంత సంతోషమో. నేను అనుకుంటాను, ఈ పేరు పెట్టి పిలిచే వాళ్ళందరినీ నేను గమనిస్తూ ఉంటే, పేరు పెట్టి పిలిచి ఇక్కడికి నిలబెట్టిన తర్వాత వాళ్ళ గురించి ఏం ప్రవచనం చెప్తున్నారు? నువ్వు ఎంత విరిగి నలిగి ఇక్కడికి వచ్చావో, ఎన్ని బాధల్లో ఉన్నావో, ఎటువంటి సమస్యలో ఉన్నావో, ఎటువంటి వేదనలో, అనారోగ్యతలో ఉన్నావో, దేవుడు నీకు శుభవార్త చెప్తున్నాడనే మాటే చెప్తున్నారు. కానీ పేరు పెట్టి పిలిచి నువ్వు ఇంకా రక్షణ పొందలేదని ఒక్క వ్యక్తికి కూడా చెప్పడం నేను వినలేదు. పేరు పెట్టి పిలిచిన వాళ్ళలో మీరు విన్నారేమో నాకు తెలీదు. ఇంకా రక్షణ పొందలేదని పేరు పెట్టి ఒక్కళ్ళ కూడా చెప్పట్లా. నువ్వు చాలా కాలం నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు కానీ బాప్టిజం పొందలేదని ఒక్కళ్ళ కూడా చెప్పడం నేను చూడలా. లేకపోతే నువ్వు దేవుని మందిరానికి వచ్చావు కానీ పలానా రహస్య పాపంలో నువ్వు జీవిస్తున్నావని ఒక్కళ్ళ కూడా చెప్పడం నేను చూడలా. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? చాలామంది పేరు పెట్టి పిలవాలి, అద్భుతాలు, సూచక్రియలు ఇవి చూసి దేవుడు అక్కడ ఉన్నాడని చెప్పేసి మోసపోతున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. ఇక్కడ అంటాడు, మేము దయ్యాలు వెళ్ళగొట్టామయ్యా, మేము అద్భుతాలు చేసామయ్యా, ప్రవచించామయ్యా నీ నామం పేరటంటే మీరు చేశారేమో కానీ మీరు నా రాజ్యంలోనికి రావడానికి అర్హులు కాదు. ఇంక ప్రయోజనం ఏముంది? దయ్యాలు వెళ్ళగొట్టినా, అద్భుతాలు చేసినా. అంటే దేవుని చిత్తాన్ని చేయకపోయినప్పటికీ అద్భుతాలు చేసేటువంటి విధానం ఉందన్నమాట. దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా సూచక్రియలు, దయ్యాలు వెళ్ళగొట్టడం, ప్రవచనాలు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. మరి దేన్ని బట్టి జరుగుతుందంటే సాతానుడు తన శక్తిని బట్టి కూడా ఈ కార్యాలు జరిగిస్తాడనే విషయాన్ని మనము గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,